భూపేంద్ర భాయ్ పటేల్ గారు గవర్నర్ పెద్దలు గుజరాత్ నుంచి. గుజరాత్ ఎవరిది? అక్కడి నుంచి మనందరినీ ఆశీర్వించడానికి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో నీకు వచ్చిందంటే సౌండ్ ఎట్లుండాలన్నా మళ్ళా గుజరాత్ లో రిసౌండ్ రావాలి. అవునా కదా? రెండు చేతులు ఎత్తాలా కదా? ఎత్తుతారు కదా? పక్క ఎన్నుకున్న అందరు ముందు రావాలన్న ప్లీజ్. అందరు ముందు రావాలి ప్లీజ్. అందరు అక్కడే ఉండదు. ఈ ఎండ మనకు పనిచేస్తున్నారు. ఈ ఎండకు భయపడతారు అది. ఎండకు భయపడతారు అది. చాలా అందరు ముందు అందరు ముందు రావాలి. చాలా ముందు రాండి. అందరు ముందు రావాలి ప్లీజ్. రెండు చేతులు పైకి ఎత్తాలి. ఎత్తారు కదా అంటే అక్కడ దానికి అందరికి వినబడుతుంది కదా. లాస్ట్ దానిక చేతులు ఎత్తారు కదా అందరు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, భూపేంద్ర భాయ్ పటేల్ గారి నాయకత్వం, భూపేంద్ర భాయ్ పటేల్ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హ్యాండ్స్ అప్ అన్న. ఇలా ఈ ర్యాలీ ప్లీజ్ 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 ప్లీజ్. మీకే నవ్వుతుంది, మీకే నవ్వుతుంది, మీకే నవ్వుతుంది. ఈ ర్యాలీ చూస్తే ఏమనిపిస్తున్నారు మీకు? ఏమనిపిస్తున్నారు ర్యాలీ చూస్తే? నరేంద్ర మోడీ గారు మళ్ళా ముచ్చటగా మూడోసారి అవుతారు కదా, పక్క అవుతారు కదా. అంటే ఈ ఉత్సాహం కరీంనగర్లో కాదు, దేశం మొత్తం ఏడ వినవడం మోడీ 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 మోడీ. ఏడ వినవడం పువ్వు 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 అంటున్నా. ఇంత వినబడుతుంది, మోడీ గారికి వినబడుతుందన్న. సార్ పోయి పక్క ఎత్తురా కరీంనగర్ మొత్తం మొత్తం మోడీ 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 వాళ్ళు చెప్తారు కరీంనగర్ గుజరాత్ పోయి. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్లీజ్ ప్లీజ్ కంప్లీట్ చేయాలి. మనం ర్యాలీ చేయాలి, మనం ర్యాలీ చేయాలి. ఇంకా మన కోసం మనము మన కరీంనగర్ మొత్తం ర్యాలీ చేయాలన్న. మన కోసం కరీంనగర్ జనమంతా చూస్తున్నారు, పబ్లిక్ అంతా చూస్తున్నారు. మీ అందరినీ మన అందరినీ ఆశ్రయించడానికి షాపులలో రోడ్ల మీద కరీంనగర్ ప్రజలందరూ కూడా మీకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తొందర ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మనం ర్యాలీ ద్వారా పోదాం. అందరు రెడీ కదా? ఎండ కొడుతుందా? లాస్ట్ అనుకుంటారు కదా, అంత ఒరిజినలే కదా, పక్కా ప్యూరే కదా, డూబ్ కాదు కదా. 100% 100% ఇలా కరీంనగర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి, దేశం మొత్తం జరుగుతున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. అవునా కాదా? ఇవాళ నన్ను మా కిషన్ రెడ్డి గారు మోడీ గారిని ఒప్పించి, జేపీ నడ్డా గారిని ఒప్పించి కరీంనగర్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించిన తర్వాత మీ అందరి కష్టాజితంగా ఈ కరీంనగర్ పార్లమెంటు ప్రజల ఆశీర్వాదంతో రాముని వారసుడు మోడీ గారైతే మోడీ గారి వారసులుగా మనందరం ఈరోజు ఈ కరీంనగర్ ఎన్నికల బరిలో నిలుచుంటున్నాం. అవునా కాదా? అవునా కాదా? ఇవాళ కరీంనగర్ ప్రజలు అదే ఆలోచిస్తున్నారా? కరీంనగర్ లో బీజేపీ గెలవాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రిని చేయాలి, చేసి తీరాల్సిందే చెప్పి ఇలా కరీంనగర్ ప్రజలు కంకణం కట్టుకుని 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు 13వ తారీఖు వస్తుంది రాబాయి? కుద్దర్రా పువ్వు గుర్తు మీద, పువ్వు గుర్తు మీద బట్టలు గుర్తున్నప్పుడు నాకు